మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయము 12వ వచనములో చివరి మాట, క్రీస్తు మెస్సయ్య సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. తెలిసి కొన్ని ఎందుకు సహిస్తానో తెలుసా? ఎందుకు సహించాలి తెలుసా? ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక పెద్ద, ఒక దేవుని బిడ్డ ఎందుకు సహించాలి తెలుసా? నేను సహించకపోతే సువార్త ఆటంకపరచబడుతుంది, సువార్త అభ్యంతరపరచబడుతుంది, పరిచర్య అభ్యంతరపరచబడుతుంది. నా వలన ఈ అభ్యంతరం రాకూడదు. దేవుడు చెప్పినటువంటి మాట, ఎవని వలన అభ్యంతరము కలుగుతూ ఉందో, అభ్యంతరములు రాక మానవు, ఖచ్చితంగా వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. మనుషులము కదా, శరీరంలో ఉన్నాం కదా, తప్పిపోవచ్చు, అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరములు వచ్చినప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటనేది, ఆ క్రమము ఏమిటనేది లేఖనము స్పష్టంగా చెబుతూ ఉంది. ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా? ఎవరిని వలన అభ్యంతరము కలుగుతూ ఉందో, ప్రారంభమవుతుందో వానికి శ్రమ. నాకేం శ్రమ అండి? నాకేం శ్రమ? నేను తాపీగా బ్రతుకుతూ ఉన్నాను. నేను క్షేమంగా ఉన్నాను. నేను ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోతూ ఉన్నాను. చాలామంది అనుకుంటున్నటువంటి ఆలోచన, చాలామందికి ఉన్నటువంటి ఆలోచన, లేఖనము చెబుతున్నటువంటి సత్యము, ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయాలని క్రియలు జరుగుతూ ఉన్నాయో, లేఖనము గత 2 వారాల క్రితమే ధ్యానం చేశాము. చాలా కాలం తర్వాత 2 వారాల క్రితమే ధ్యానం చేశాము. ఏలీ కుమారులు మందిరమునకు వచ్చేటువంటి వారిని డిస్టర్బ్ చేస్తూ ఉండగా దేవుడు నిర్ణయించాడంట. పోయిన వారం నేను అటు వారంలో జ్ఞాపకం చేశాను. ఆ మాట చాలామందికి హృదయాల్లో దేవుడు తాకాడు. దేవుడు అక్కడ వారిని చంపనుద్దేశించినటువంటి సంగతి ఏలీ కుమారులకు తెలుసంటారా? తెలియదు. లేఖనం చెబుతున్నటువంటి మాట, వారికి తెలియనటువంటి ఆ స్థితిలో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచన, వారికి వచ్చినటువంటి ధైర్యం ఏంటి తెలుసా? ఇన్ని రోజులు చేశాము, ఇంతమందిని పాడు చేశాము, ఇంతమందిని డిస్టర్బ్ చేశాము, ఇంతమందిని సంఘానికి దూరం చేశాము. దేవుడు ఏం చేశాడు? మా పితరులు చెప్పారు, ఆయన మందసము దగ్గరికి వెళ్ళేసరికి చస్తావురా అన్నారు. అపవిత్రంగా ఉంటే అక్కడికక్కడే పడి చేస్తావురా అన్నాడు. ఇంతమందిని నాశనం చేశాడు. నేనెప్పుడు నాశనమయ్యానని కాలర్ ఎగరేస్తూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము చేత సహిస్తూ అలాగా ఓపికగా చూస్తూ ఉండగా ఒక దినము రానే వచ్చింది, ఒక క్షణము రానే వచ్చింది. పోయిన వారంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాట చదువుదాం. మాట మొదటి సమయాలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఆ 22వ వచనంలో 25వ వచనంలోనికి వెళదాం. 25. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. చాలా దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు కలగజేసే మోసం ఏంటి తెలుసా? నేను ఎన్నో డిస్టర్బ్ చేశాను, ఎన్నో ఆటంకపరిచాను, ఎన్నో అభ్యంతరపరిచాను, నాకు ఏమీ కాలేదు అని ఆలోచిస్తూ, ధైర్యము తెచ్చుకొని పాపము చేస్తున్నటువంటి ఆ యొక్క కుమారుడికి, అతనికి వచ్చినటువంటి శ్రమ ఏంటి తెలుసండి? ఒకే రోజు తండ్రి, ఒకే రోజు కుమారుడు, ఒకే రోజు ఫ్యామిలీలో మరణము నాట్యమాడింది. అతనికి తెలియని ఒక విషయం ఏంటంటే, దేవుని మందిరముతో చెలగాటము, దేవుని యొక్క సంఘముతో చెలగాటము. దేవుని సంఘానికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి
కొన్నటువంటి స్వాస్థ్యము ఆయన సంఘం. ఆయన సంఘము. నీ ఫోన్ అలాగ టచ్ చేసి పొరపాటున కింద పడితే అలాగ గుర్రున చూస్తావు. నీ చీరను కాస్త, ఒక సూటును, డ్రెస్సును కాస్త ఏదైనా మరక చేస్తే అసలు ఎంత రగిలిపోతామో. ఆయన సురక్తమిచ్చి ప్రాణము పెట్టి కొన్నటువంటి ఈ సంఘాన్ని అంటే సంఘ బిడ్డలను, ఏదో 4 గోడలే సంఘము కాదు, సంఘ బిడ్డలను డిస్టర్బ్ చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన చెబుతున్నటువంటి మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు నిశ్చయముగా దేవుని చేత పాడు చేయబడతాడు. నాకు ఏ ఇబ్బంది లేదండి అని అనుకుంటున్నటువంటి వారికి వచ్చినటువంటి శ్రమ ఏంటి తెలుసా? హఠాత్తుగా వచ్చినటువంటి మరణము. హల్లెలూయా! హఠాత్తుగా వచ్చినటువంటి హఠాత్తుగా అక్కడ పురుగులు పడి చనిపోతూ ఉన్నాడు. రాజు సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి, దేవుని ఘనపరచవలసినటువంటి వ్యక్తి, సంఘములో గమనించండి, సంఘములో ఫోకస్ ఆయన మీద ఉండవలసి ఉండగా ఆ ఫోకస్ కాస్త తన మీదికి మళ్ళించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. మాట్లాడితే ప్రసంగం చేసి 4 మాటలు అలాగ కామెడీ జోక్ చేసేసరికి ఏం చెప్పాడు రాజు అని అన్నాడు. అసలు ఇది దైవవాక్యే కానీ మరొకటి కాదు, దేవుని స్వరమే కానీ ఇంకొకటి కాదు. ఏది 4 మాటలు, అది కూడా దేవుని కనపరిచేటువంటి మాటలు కాదు. అందరూ అన్నారు చప్పట్లు కొట్టి, ఏదో పదవి ఇస్తాడు, ఏదో జాబ్ ఇస్తాడు, ఇంకోటి ఏదో రాయితీ ఇస్తాడు, ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడని చెప్పి అందరూ అన్నారు. అబ్బా ఏం ప్రసంగం చేసావు రాజా అన్నారు. దేవుడు ఏం చేశాడంట, వాడిని పురుగులతో మొత్తగా వాడు మరణించాడు. ఎవడు? సింహాసనం మీద ఉన్నటువంటి రాజు ఆయన సంఘాన్ని పాడు చేసేటువంటి ప్రయత్నం. ఏం పాడు చేశాడు? సంఘములో ఆయన యొక్క మందిరములో ఉండవలసినటువంటి ప్రత్యక్షత, దేవాది దేవుడు సిలువ వేయబడినట్టుగా యెహోషువ మెస్సీయ యేసుక్రీస్తు కనబడవలసి ఉండగా ఏ బొమ్మ? దూడలు కనిపిస్తూ ఉన్నాయి. దూడ కనిపిస్తూ ఉంది. ఆ దూడలు చూసిన తర్వాత ఊరుకుంటాడా దేవుడు? హల్లెలూయా! దూడ స్వభావమే. దూడను అలాగే ఇంట్లో పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారా? ఇంట్లో మనము బెడ్రూమ్ బాగా చక్కగా అరేంజ్ చేసుకొని పడుకుంటాం కదా. అమ్మ, మా దూడకు దేవుడండి, ఈ ఆవు దూడ దేవుడండి అని చెప్పి దానికి ఒక చక్కటి బెడ్రూమ్ అరేంజ్ చేసి, చక్కటి బెడ్ ఏసీ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దూడ యొక్క అంతం ఏంటి తెలుసా? ఎలాగైనా వధించబడాల్సిందే. దేవుని యొక్క మందిరములో దేవునికి చెందవలసినటువంటి మహిమ ఆయనకు చెందకుండా చేసేటువంటి ఏ క్రియ అయినా, ఏ పని అయినా దేవుడు సీరియస్గానే డీల్ చేస్తాడు. హల్లెలూయా! సీరియస్గానే డీల్ చేస్తాడు. అలాగ వదిలిపెడతాడు అని అనుకునేటువంటి వారికి ఒక హెచ్చరికతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి ఒక హెచ్చరిక. ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. నీవు నిశ్చయముగా ఆయన యొక్క శాపాన్ని అనుభవించుకుంటూనే వస్తున్నావు. దీవెన వచనము రావాల్సినటువంటి నోట శాప వచనం ఎందుకు వచ్చింది? దేవాది దేవుడు ప్రేమస్వరూపండి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి ఆ దేవుడు నేను పాడు చేస్తాననే మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది తెలుసా? ఈ యొక్క సంఘం అనేసరికి ఆయన సీరియస్ అయిపోతాడు. హల్లెలూయా! కృపామయుడు కదండి. అలాగా మన పాస్టర్లు ఇంతవరకు దయామయుడుగా, కరుణామయుడుగా అలాగ కనిపిస్తాడు కదా, అలాగ నెత్తి దువేస్తాడు కదా. అలాగ దువేసి రామ్మా, అన్ని మాటలు సంఘాన్ని పాడు చేసే మాట్లాడుతున్నావు. మంచి పని చేస్తున్నావు తల్లి, మంచి పని చేస్తున్నావు నాన్న. కమ్ హియర్, మంచి పని చేస్తున్నావురా, కమ్ హియర్. ఓకే, అసలు ఎంత పని మంచి. ఇలాంటి టాలెంట్ అందరికీ రాదురా, అందరికి రాదు తల్లి, అందరికి రాదు నాన్న. ఇది కమ్ హియర్, అలాగా కమ్ హియర్ ఫస్ట్. దేవుడు అలాగా నెత్తి అలాగా దువ్వేసి వెరీ గుడ్ నాన్న. తిట్టేసావా దాస్ గారిని? నిందేసావా?
వాళ్ళని నిందేసేవా? వెరీ గుడ్ నాన్న. అయితే వచ్చే వారము 10 మంది ఆగిపోయినట్టేగా నీ వలన. వెరీ గుడ్ నాన్న, ఇదిగో సెల్ ఫోన్, నీకు గిఫ్ట్ సెల్ ఫోన్. హల్లెలూయా. ఎంత మంచి స్కిల్ నాన్న, టాలెంట్ నాన్న. అది ఇలాగే వర్ధిల్లు నాన్న. ఈ సంఘం కాదు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం సంఘం నాశనం అవునుగాక, నాశనం అవునుగాక. వెళ్ళి సంఘాలన్నిటిని పాడు చేసేసాయి అంటాడా? 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 ఆయన కోపము రోషము తెచ్చుకొని, హల్లెలూయా, అంతవరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించినటువంటి ఆ దేవుడు రోషము తెచ్చుకుంటాడు, రోషము తెచ్చుకుంటాడు. సురక్తం ఇచ్చి కొన్నటువంటి నా బిడ్డను పాడు చేస్తావట, పాడు చేస్తావమ్మా. గమనించండి, ఎవరి మీద ద్వేషంతో పగతో చెప్పడం లేదు. ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారని గురించి నేను మాట్లాడడం లేదు. గద్దింపుతో కూడిన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? ప్రేమించిన వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడంట. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సంఘములో ఉపదేశములో ఎంత ప్రేమ బోధ ఉంటుందో దానికి అదే కోణములో తగినంత గద్దింపు కూడా ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. గద్దింపు కూడా ఉండవలసినది. అందుకొరకే తిమోతికి చెప్పాడు, ఇదిగో బోధకుడైనటువంటి వాడు హెచ్చరించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఉపదేశ క్రమమును ఏదైతే చేపట్టావో దానిని ధైర్యముగా అనేకుల ముందు చేపట్టే విధంగా వారికి వివరించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడుగా నువ్వు ఉండాలి అని చెప్పి బోధకుని యొక్క స్వభావ లక్షణాలు చెబుతూ ఉన్నాడు. సేవకునిగా ఈ స్థానంలో దేవుడు పెట్టాడు గనక ప్రేమతో కూడిన వచనాలు చెబుతూనే హెచ్చరికతో సంఘానికి హానికరమైనటువంటిది జరిగేటువంటి సమయంలో హెచ్చరించవలసిన బాధ్యత ఉన్నది. హల్లెలూయా. కారణం, అందులో నీవు శిక్షకు పాత్రురాలు కాకూడదని. దయచేసి ఈ యొక్క మాటలు ఎవరి గురించి అయినా ఉంటే కనుక మీరు వారితోనే స్వయాన మీరు వెళ్ళి మాట్లాడండి. లేని ఎడల పెద్దలకు తెలియచేయండి. నలుగురికి అలాగ చెప్పేసి లేనిపోనిది డిస్టర్బ్ చేసి ఏం జరుగుతుందో తెలుసా? నేను మాటికి నా బలహీనత చెప్తూ ఉన్నాను. ఫోన్లు చేయలేనటువంటి స్థితి, ఆఫీసు పనిని బట్టి, పరిస్థితులను బట్టి ఫోన్లు చేయలేనటువంటి స్థితిలో కూడా దేవుడు ఇంతమందిని ప్రతి వారము నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే గనక ఫోన్లు చేయగలిగేటువంటి ఆ కృప, ఆ సమయం ఉండింటే గనక దేవుడు నిశ్చయముగా ఇంకా ఈ యొక్క సంఘాన్ని ఇంకొక స్థితిలో ఉంచేవాడు. హల్లెలూయా. అందుకొరకే పెద్దలు, అన్నలకు, తమ్ములకు వాళ్ళు ఫోన్లు చేస్తారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి వారంకు 5 మందికైనా ఎవరైతే పెద్దలుగా ఉన్నారో వారు ఫోన్ చేసి బిడ్డలతో మాట్లాడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాకు ఆ సమయాన్ని బట్టి ఆ ఫోన్ ఎక్కువగా 2000 నుంచి నేను మాటి జ్ఞాపకం చేస్తున్నాను. 2000 సంవత్సరం నుంచి నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. గంటలు మాట్లాడి ఆ ఫోన్ దగ్గర అలాగుంటే నాకు భయంకరమైన హెడేక్. స్పీకర్ లేకుండా మాట్లాడలేను. ఎవరైనా పక్కన ఉంటే స్పీకర్ పెట్టి మాట్లాడలేను. కారణం, ఏదైనా విషయాలు చెబుతుంటే వారికి ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి నేను మాట్లాడను. స్పీకర్ పెట్టి మాట్లాడలేనంటే నేను ఏకాంతంగా ఉండాలి. ఆ సమయము చాలా తక్కువ. అందువలన చాలామందికి ఫోన్ చేయలేకపోతున్నాను. ఫోన్లు చేసేటువంటి ఆ కృప ఉంటే నిజంగా ఈరోజు ఇంకొక స్థితి ఉండేది. హల్లెలూయా. బిడ్డలందరూ ప్రేమతో అర్థం చేసుకొని ఫోను చేయడానికి వారు అభ్యంతర పడుతూ అప్పుడప్పుడు అలాగా చేస్తే సంతోషంగా నేను చేస్తాను. దయచేసి మీరు అలాగని నేను ఫోన్లు చేయొద్దనట్లేదు. మీరు అలాగా మిస్డ్ కాల్ ఇచ్చిన సమయం చూసుకొని నేను చేస్తాను. దయచేసి ఆ పని చేయండి. నేను నిశ్చయముగా చేస్తాను. కొద్దిగా అటు ఇటు అయినా చేస్తాను. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కనుక అమ్మగారికి తనకు తెలియచేయండి. తను మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడతాను. సరే, విషయం చెప్తున్నాడు. సంఘాన్ని పాడు చేసేటువంటి క్రియలు మానివేద్దాం. దేవుని యొక్క పరిచర్యను బలపరుద్దాం. వచ్చిన వారందరూ కూడా అందరూ బలవంతులు, అద్భుతమైనటువంటి బిడ్డలండి. నిజంగా నా ఆస్తి, నా స్వాస్థ్యము ఒకరినొకరం అనుకోవాల్సి ఉన్నది. పోయిన వారం 2 వారాలు జ్ఞాపకం చేశాను. ఎవరు? నా తల్లి. ఎవరు? నా తండ్రి. ఎవరు? నా అక్క. ఎవరు? నా చెల్లి. ఏమండి, దేవాది దేవుడు అంటున్నాడండి. దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆ రాజు, మహారాజు యాషువ మెస్సీయగా వచ్చి ఆయన రక్త మాంసములు ధరించి ఆయన చెబుతున్నటువంటి మాట, లోక రక్షకుడు చెబుతున్నటువంటి మాట. మీ అమ్మగారు వచ్చారండి, మీరు అంత ప్రసంగం చేస్తున్నారు, అంతసేపు ఆమె నిలబెట్టడం మంచిది కదండి, ఒకసారి పలకరించవచ్చు కదా మీరు. ఎవరు? నా అమ్మ. ఎవరు? నా తండ్రి.
ఎవరు నా అన్న, ఎవరు నా అక్క, ఎవరు నా చెల్లి? ఇదిగో దేవుని ఆజ్ఞల చొప్పున, దేవుని మాట చొప్పున ప్రవర్తించే వీరే కదా నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, నా యొక్క తండ్రి. స్వయాన ఆయన చెబుతూ ఉంటే నేనేమంటూ ఉన్నాం? నీవు నీ చూపు మార్చుకోవాలి. పక్క ఉన్న వారిని ఒక చెల్లిగా చూడు, హల్లెలూయా, ఒక అక్కగా చూడు. నీ సాక్ష్యం మారిపోతుంది, నీ సాక్ష్యం మారిపోతుంది. అంతవరకు ఈరోజు సంఘంలో బిడ్డలు చెబుతున్నారు కదా, అద్భుతమైన సాక్ష్యాలండి, అద్భుతమైన సాక్ష్యాలు. కొంతమంది ఎలాగంటే అన్న ఆ పరిస్థితి, అయ్యగారు ఆ పరిస్థితిలో ఉండింటే ఇంకొక రకంగా ఉండేది. ఈరోజు ఏమన్నా పర్లేదులే అని అలాగా తగ్గించుకొని వెళ్ళిపోతున్నాను అన్న చాలామంది. హల్లెలూయా చాలామంది ఈరోజు చెబుతున్నారు కదా, ఇందాక సాక్ష్యాల్లో కూడా దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. దేవుని యొక్క క్రియ మందిరంలో జరుగుతున్నప్పుడే సాతాను కూడా ఏం చేస్తాడు? అక్కడికే పని కట్టుకొని వస్తాడు. మిగతా దగ్గర వాని పని వాళ్ళే చేసుకుంటూ ఉన్నారనుకోండి, మనమే వివాదం పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, శత్రువుకు అవసరం ఏంటండి? అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక మూడో వ్యక్తి వచ్చి వారిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ సాతానుడు ఆ సంఘాలకు, ఆ మందిరాలకి వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడ ఉంటాడు తెలుసా? ఓ యాషోమెస్సే ప్రార్థన మందిరంలో చాలా తక్కువ ఉన్నాయండి గొడవలు. చాలాసార్లు చెప్తున్నాడు ఈయన, గత రోజుల నుంచి దేవుడు అద్భుతంగా జరిపిస్తూ ఉన్నాడని. ఎవరిలోకి ఒకరికి దూరుతాడట. ఎప్పుడైతే రొట్టెముక్కను అలాగా తీసుకున్నాడో అపవాది ఇస్కరియోతులోకి దూరగానే వాడు అక్కడి నుండి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అపవాది దూరుతుంది, ఎవరికి ఫోన్ చేద్దామన్నావు? సాతాను అంటాడు, వాళ్ళకి చెయ్యి. ఏం మాట్లాడాలి? సంఘంలో ఉన్నారు కదా, సంఘంలో ఏదో ఒకటి మాట్లాడేసే, వాగేసే, జరిగిపోయింది. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు. ఈరోజు చాలామంది సంఘానికి మానేసిన వాళ్ళలో కొంతమంది ఎలాగ ఉన్నారు తెలుసా? వాళ్ళు విభేదం కలిగి వారి ముఖం వీరి ముఖం చూసుకోలేక చాలామంది మానేశారు. చాలామంది ఆ విధంగా మానేసినటువంటి వారు ఉన్నారు. మందిరానికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా అండి? మందిరానికి ఉన్నటువంటి ధైర్యంగా దేవుని సన్నిధిలో నిజమే చెబుతూ ఉన్నాను, నేను కలిగించుకొని చెప్పడం లేదు అన్న. ఈ మందిరములో స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి చాలా ప్రత్యేకంగా ఉన్నారు. హల్లెలూయా చాలా ప్రత్యేకంగా ఉన్నారన్న. ప్రత్యేకంగా యవనస్తులను చూస్తే మాకు ఎంత ముచ్చటేస్తుంది. యవనస్తులు ఈ వయసులో ఈ దేశంలో ఉండి నిందించడానికి అవకాశం లేనటువంటి స్థితిలో వారు 20, 25, 30 వయసులో వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా జీవించడం చూస్తూ ఉన్నామన్నా. ఒకప్పుడు ఈమె ఇలాగ ఉండేదన్న, ఈరోజు మారిపోయింది. ఒకప్పుడు ఈయన ఇలాగుండేవాడన్న, ఇలాగ చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ సాక్ష్యాన్ని ఈ మందిరం ద్వారా వినిపింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని ఓర్చుకోలేనటువంటి సాతానుడు మధ్యలో కలగజేస్తున్నటువంటి పని ఏమిటంటే ఆలయాన్ని పాడు చేసేటువంటి క్రియలు. ఎందుకు మనము సహించాలి, ఎందుకు భరించాలి అని అంటే ఆ మాట చెబుతున్నాడు. 9వ అధ్యాయం ఆ మాట చదువుకుందాం, ఇచ్చుకుందాం. 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. క్రీస్తు మెస్సయ్య సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఏం చేయాలి నువ్వు? సహించుకోవాలి. హల్లెలూయా. సహించుకునేటువంటి కృప లేని ఎడల సహించుకునే కృప కొరకు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఒక మనిషి మీద నీకు అభ్యంతరం ఉంది, ఒక మనిషి మీద నీకు ఏదో ఒక వివాదం ఉంది, నువ్వేం చేయాలంటే సహించాలి. హల్లెలూయా. సహించకపోతే ఆయన సహించేటువంటి స్వభావము ఆయనలో ఉంది గనక ఆ సహించేటువంటి స్వభావము నీలో ఆయన రూపించే వరకు ఆ సహించవలసినటువంటి సిచ్యువేషన్స్లోకి, పరిస్థితులలోనికే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. గమనించండి ఈ మాట. నీలో ఆ సహించేటువంటి గుణము ఆయన రూపించాలని ఆశపడుచు ఉన్నాడు గనక ఆ సహించేటువంటి గుణము నీలో రూపించే వరకు ఏం జరుగుతుంది తెలుసా? ఆ సహించవలసినటువంటి పరిస్థితులే నీ దగ్గరికి వస్తాయి.
సహించవలసినటువంటి పరిస్థితులే నీ దగ్గరికి వస్తాయి. ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఒక్కసారి జయించవనుకోండి, దేవుడు వాటి నుండి విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఇంకా నీవు సహించవలసినటువంటి సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు మళ్ళీ నీకు అప్పుడప్పుడే కనిపించవు. మళ్ళీ కొంతకాలానికి టెస్ట్, మళ్ళీ చాలా రోజులైంది కదా, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దాం, ఏమైనా బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా వచ్చాయేమో, ఏమైనా రోగాలు వచ్చాయేమో, మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దామని మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ కొరకు వస్తాయి. ఆ బ్లడ్ టెస్ట్లో మళ్ళీ నీకు సహించావనుకోండి, మళ్ళీ ఒకడు ఎవరో గెలకడం అంటారా, ఏమంటారు, గెలకడమా ఏమో, మరి ఎవరో ఒకరు రేపినప్పుడు మీరు అనుకోవాల్సినది, ఓహో మళ్ళీ బ్లడ్ టెస్ట్ టైం అయిందా, హల్లెలూయా, మళ్ళీ బ్లడ్ టెస్ట్ టైం అయిందా, ఈ బ్లడ్ టెస్ట్లో ఈసారి సైతాను ఈమెను పట్టుకుందా, ఓకే నాయన నెక్స్ట్ టైం ఏ బ్లడ్ టెస్ట్లో ఈమె కనిపించకూడదు, హల్లెలూయా, ఏ బ్లడ్ టెస్ట్లో వీడు కనిపించకూడదు అని ప్రార్థన చెయ్యి. వాని బ్రతుకు కూడా, ఆమె బ్రతుకు కూడా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ యొక్క సహనము సకల జనుల ఎదుట ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. ఎప్పుడు సహిస్తూ ఉన్నావని ఎప్పుడు తెలుస్తుంది? నీ దగ్గరికి ఒక వివాదం రావాలి, ఒక గొడవ రావాలి, ఒక నింద రావాలి, ఒక అవమానం నీ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు అలాగానమ్మా, అలాగనయ్యా, సర్లేండి దేవునికి అప్పచెప్పుకుందాం. ఆయనకే నిందలు తప్పలేదు. ఆయననే దూషించారట, అల్పుణ్ణి, అయోగ్యురాలను. నన్ను దూషించడం ఎంత, నన్నే అంటావా, ఏంటి మీరు ఆయన అంత ఇదా, నన్నే అంటావా అని నువ్వు అంతగా అనుకోవాల్సినటువంటి స్థితి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి స్థితి. నేను చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రేమతో కూడినటువంటి దేవుని భయము మన హృదయాలను ఏలాలి. హల్లెలూయా. మన హృదయాలను దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి భయము మన హృదయాల్లో ఏలాలి. అప్పుడు ఏం చేస్తావంటే సమస్తాన్ని విసర్జిస్తావు, చెడుతనాన్ని విసర్జిస్తావు, దూషణ విసర్జిస్తావు, సంఘానికి హానికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ దూరం చేసుకుంటావు, విడిచిపెడతావు. దేవుని యొక్క మార్గంలో నడవడానికి, ఆయన పోలిక నీలో రూపించబడడానికి ఆతురపడతావు, ఇష్టపడతావు, సమర్పించుకుంటావు, సహిస్తావు, భరిస్తావు. ఒకప్పుడు ఏమైనా అంటే కూడా అలాగా రెచ్చిపోయేటువంటి మనిషి అసలు ఆ సంఘాన్ని హింసించాలని బయలుదేరాడు. ఏమండి పాస్టర్ గారు, బిషప్ గారు, మీరు పని చేయాలండి, నేను ఎవరిదంతనో నాకే తెలియదండి, నాకు మెంటల్ వచ్చేసిందంటే ఎవరిదంతనో నాకే తెలియదు, మీరు నాకు కొద్దిగా రికమెండేషన్ లెటర్ ఇవ్వాలండి. నాకు రికమెండేషన్, ఎవరిని తన్నినా ఎవడు ఏమనకూడదు, అది రికమెండేషన్ లెటర్. మీరు సైన్ చేయండి. లెటర్ ప్రింట్ చేసుకొని వెళ్ళాడు, కంప్యూటర్ ప్రింట్ తీసుకొని వెళ్తే వాడు సరేలేని అదే కావాలరు మనకు కూడా, మన సంఘానికి తగ్గిపోయారు, వాళ్ళ సంఘం పెరుగుతూ ఉంది, వెళ్ళి నాశనం చేయరా అని చెప్పి అతనికి సైన్ చేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు. ఇక గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. సంఘాన్ని పాడు చేసేటప్పుడు గమనించండి, సంఘాన్ని పాడు చేసేటప్పుడు లేకపోతే ఏ పాపపు క్రియ చేస్తున్న దేవుడు రెండు మార్గాలు నీ ఎదుట పెడతాడు. ఒకటి, ఆయన దర్శించగా సరిచేసుకొని మార్గాన్ని తిప్పుకోవడమా, లేదంటే కనుక ఆయన శిక్షలోనికి మనము పాలిభాగస్తులం కావడమా, రెండు ఉంటాయి. బయలుదేరి ఆ సంఘానికి, ఇక్కడ కాదండి, ఇక్కడ అందరు కవర్ అయిపోయారండి, ఆ పక్కన అల్కోర్కి వెళ్ళిపోదామని అల్కోర్కి బయలుదేరిపోయాడు. అల్కోర్కి బయలుదేరి అలాగా 120 అది 120 స్పీడ్ 140 మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. 140 మీద వెళుతుంటే ఆకాశము నుండి ఒక స్వరము, హల్లెలూయా, ఆకాశము నుండి ఒక స్వరము, ఇందాక చెప్పారు కదా, భయంకరమైన వెలుగు, చూడలేనటువంటి వెలుగు, తేజస్సుతో కూడినటువంటి వెలుగు. ఆ వెలుగులో దర్శించగానే ఆ గుర్రం మీద వెళ్తున్నటువంటి వ్యక్తి దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయాడు. అప్పుడు కళ్ళు మొబ్బొచ్చి పడిపోయాడు. కళ్ళు కనిపించడం లేదు. ఎవరండి, ఎవరు అతనికి తెలుసు ఇది దైవ దర్శనమే కానీ మరొకటి కాదని. కారణం, అతను ఆత్మీయుడు. ఎవరండి అంటే ఆకాశం నుండి ఒక స్వరమైన పడుతుంది, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఏమండి, ఆయనని హింసించడానికి ఆయన ఉన్నాడా అక్కడ?
సౌలు ఎప్పుడైనా యేసుబాబును పట్టుకొని అలాగా నన్ను చితకబాదాడా కొట్టాడా? మరి నన్ను హింసిస్తూ ఉన్నావని ఆయన అనడం ఏంటి? ఆయన అంటూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? కారణం లేకపోలేదు. ఆయన సంఘాన్ని హింసించినప్పుడు ఎవరిని హింసించినట్టు? అది హల్లెలూయా. సంఘాన్ని పాడు చేసినప్పుడు ఎవరిని పాడు చేసినట్టు? అది ఆయనను పాడు చేసే ప్రయత్నం. దేవుణ్ణి పాడు చేసి బ్రతకగలవా? ఆయన చెప్తున్నటువంటి మాట, మునికోలలకు ఎదురు తన్నడము నీకు కష్టం. మునికోలలకు ఎదురు తన్నడము నీకు కష్టం. ఒక భయంకరమైన సూది అంటారా, గుండు సూదిలా, ఇంకా ఇలాంటి ఒక షార్ప్గా ఉన్నటువంటి సూది లాంటిది అలాగా ఎదురు ఉంది అనుకోండి. ఎదురు ఉంది, ఇది ఇక్కడ ఉంది, గమనించండి. ఎదురు ఉంది, షార్ప్గా ఉన్నటువంటి సూది లాంటిది. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరైనా ఎంత మెంటల్ గాడు, క్రాక్ గాడు అనుకోండి, కాలు తీసుకొని దాన్ని షార్ప్గా ఉన్న దీన్ని తన్నే ప్రయత్నం చేస్తాడా? ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరైనా చేయగలరా? మునికోలలకు ఎదురుదన్నడం నీకు కష్టం. నేను మునికోలలకు ఎదురుదన్నేంత మూర్ఖుని కాదండి. నేను మునికోలలకి అసలు ఎవడు పిచ్చోడు కూడా చేయడు. మరి అలాంటి పిచ్చోడికైనా అలా కాస్త నొప్పి వచ్చిందంటే ఆగిపోవచ్చు. నేను మునికోలలను తన్నడం ఏంటి? నువ్వు తన్నడము ఆ మునికోలలు కాదు, కానీ సంఘం అనేటువంటి ఈ సంఘాన్ని హింసిస్తున్నావు కదా, నువ్వు మునికోలలకు ఎదురు తన్నుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి అర్థమైపోయినందుకు అతను ఏం చేశాడు తెలుసా? మారు మనస్సు పొందుకొని దేవుని యొక్క సేవను, సువార్తను చేపట్టి సర్వలోకమునకు ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించిన ఆయనకు తెలుసు కనుక చెబుతూ ఉన్నాడు, మెస్సయ్య సువార్తకు ఏ అభ్యంతరము కలగజేయకుండుటకై అన్నిటినీ సహిస్తూ ఉన్నాం. నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించాను, ఈరోజు ఒకడు బయలుదేరుతాడు, సంఘాన్ని హింసించేటువంటి మూర్ఖురాలు బయలుదేరుతారు. వారిని సహించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అని ఆయన అందరినీ, అన్ని విషయాలను సహించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, సహించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పాస్టర్ గారు కదా ప్రార్థన చేశారు. దయ్యము చేత పీడింపబడుచున్నటువంటి ఆ వ్యక్తికి విడుదల కలిగితే అందరూ, కొంతమంది సంతోషించారు, కొంతమంది గుమిగా కూడి ఆ బిడ్డ, ఆ సాతాను క్రియ ద్వారా మేము ఎంతో లాభం పొందుకున్నాం, ఆ లాభము మన నుండి దూరం అయిపోయింది. ఈ పాస్టర్ గారు రావడం వీరందరి బ్రతుకులు మార్చుకోవడం. ఒకప్పుడు అబద్ధాలు చెప్తే ఎంత మంచిగా అనిపించేది, వీరు అబద్ధాలు చెప్పడం మానేశారు. ఒకప్పుడు ఇంకొక రకంగా బ్రతికేవాళ్ళు, వీటన్నిటిని మార్చుకుంటున్నారు. ఇది బాగోలేదు, వీన్ని ఇక్కడ నుండి పంపించాలి. పంపించే ముందు ఊరికే పంపిస్తే ఏం బాగుంటుందండి, మా యొక్క గుర్తు వేసి పంపిద్దామని చెప్పి వారిని సమకూర్చుకొని దుమ్మిగా అతని మీదకి వచ్చి చితకబాదేశారు. అఖిల్ తిమోతిలాగా, నవీన్లాగా పక్కన ఉన్నాడు యవనస్తులు ఉంటే, పాస్టర్ గారు మీ దగ్గరికి వస్తే ఏదో బిర్యానీ, ఈరోజు చికెన్ బిర్యానీ, మేరమ్మ గారి ప్రేమ విందు చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. హల్లెలూయా. చికెన్ బిర్యానీ పెడతారనుకుంటే, బొకే ఇచ్చి అలాగా శాలువ కప్తారనుకుంటే, ఇదేంటండి కొట్టిన దగ్గర కొట్టకుండా చితకబాదేశారు. అమ్మయ్య, ఇక నీతో రావడం మా వల్ల కాదండి బాబు, మా వల్ల కాదు. ఇలాంటి ఇది సహించడం. ఎందుకంటే ఆ రోజు ఏలియా ఏం చేశాడు? ఏలియా అగ్నిని దింపేశాడు కదా. ఎలీషా ఏం చేశాడు? అలాగో వస్తే ఎలుగుబంట్లు వచ్చేసి వాడిని అలాగా చీల్చి చెండే కదా. ఒక్క మాట మీరు అనలేరా? పౌలు గారు, అయ్యగారు, పెద్దయ్య గారు, ఒక్క మాట ప్లీజ్ ప్రార్థన చేయండి. మనల్ని చితకబద్దరు కదా, వాడిని నాశనం కల్లారా చూడాలండి. ఒక్కసారి ప్రేయర్ చేయండి. ఎక్కడి నుంచి వస్తాయి ఎలుగుబంట్లో, ఎలుగుబంట్లే ఆ ఓల్డ్, ఇప్పుడు సింహాలు రావాలి, సింహాలు వచ్చి వాళ్ళను నాశనం చేసేట ఒక ప్రార్థన చేయండి. ఆయన అంటాడు, ఇవి మనము సహించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. సహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఒక్క మాట మాట్లాడలేదండి. వారిని రక్తసిక్తమయ్యే విధంగా కొట్టగా ఒక మాట మాట్లాడలేదు. నిన్ను రక్తసిక్తమయ్యే విధంగా ఎవరైనా కొట్టారా? మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో. పౌలు యొక్క ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో ఎంతోమంది సహకరించిన వారు, ఎంతోమంది ఎదిరించినటువంటి వారు ఎదిరించగా సహించి ఏం చేశాడు తెలుసా అండి? ఎంతగా చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, అక్కడనేమో ఓకే అన్నట్టుగా అంటాడు,
ఓకే అన్నట్టుగా అంటాడు. అలాగే వెళ్ళిపోయి తను చేయాల్సింది చేస్తూ ఉంటాడు. అతనికి సహనము ఒక సహించిన తర్వాత తండ్రికి అప్పచెప్పాడు. ఏం చేయాలి నాన్న, ఏం చేయాలి తండ్రి అని అంటే తండ్రికి పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాట, వాడు ఇక మారడు, వాడిని సాతానుకు అప్పచెప్పేసి వాని పనే అది. మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనము 19-20. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హ్యుమేనైను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని సంఘాన్ని పాడు చేసేటువంటి ఈ హ్యుమేనైను అలెగ్జాందరు వారిని పౌలు ఏం చేశారంట, సాతాను రే మిమ్మల్ని ఏమాత్రం సాతాను వదిలిపెట్టలేదు, వీడు మావాడే మా ఆవిడే మా బిడ్డనే అంటూ ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఆయన బిడ్డగా మారుతావేమని చూస్తున్నాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావు. అందుకొరకు ఆయన బిడ్డగానే సాతాను బిడ్డగానే ఉండిపో. పర్మనెంట్ అడ్రస్ చేంజ్, సిటిజన్షిప్ ఇచ్చేసాడు. సిటిజన్షిప్ మారిపోయింది. సాతానుకు అప్పచెప్పాడంట. ఎవడైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుడు వాడిని పాడు చేయను. ఒకవేళ నీకు ఇంకా పాడు చేసినంతగా అనిపించడం లేదేమో, దేవుడు నియమించినటువంటి జీవితము నువ్వు జీవించడం లేదు. ఒక్కసారి తిరిగి చూస్తే సంఘాన్ని పాడు చేసినటువంటి వారు, సంఘ బిడ్డలను డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు, సంఘ బిడ్డలను యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని అన్యాయముగా దూషించిన వారి యొక్క బ్రతుకులు మీరు తిరిగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ క్లియర్గా, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది దేవుని యొక్క శాపంలోనే మీరు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? మీకు తెలియకపోయినా తెలిసిన కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క చాలాసార్లు జ్ఞాపకం చేశాను కదా, ఎలక్ట్రిసిటీ వైర్, దాని యొక్క స్వభావం ఏంటి? షాక్ కొట్టడమే, పడగొట్టేసేయడమే, షాక్ కొట్టడమే దాని యొక్క స్వభావం. చిన్నపిల్ల కదా, చాలా క్యూట్గా ఉంది కదా, అందంగా ఉంది కదా అని చెప్పి ఆ యొక్క కరెంటు వైరు ఆ బిడ్డకు షాక్ కొట్టకుండా వీని మీద ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నానని మన మీద షాక్ కొట్టడము అలాంటిదేం జరగదు. తన పనే షాక్ కొట్టడం. దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసే వారికి దేవుడు నియమించినటువంటి విధి ఏమిటంటే వాడు పాడు చేయబడతాడు. కాబట్టి గమనించండి దయచేసి, సంఘంలో పరిచర్యలో అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆ చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ వాటి నుండి మనము విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. సరి చేసుకోవాలి. హల్లెలూయా. బాగుపడాలి. హల్లెలూయా. మరి రిపీట్ కాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. వివాదములు ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటే గనక మీరు వచ్చి మాట్లాడుకునేటువంటి అవకాశం ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది. ఇంకా ఒక మాట చెప్పి దాసు గురించే ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకా ఒక మాట ఆయన గురించే కాదు, మిగతా అందరి గురించి చెబుతున్నాను. ఒక మాట చెబుతూ ఉన్నాను. చాలాసార్లు ఒక ఆలోచన ఒక మాట వినబడుతూ ఉంటుంది. విన్నప్పుడు నేను లేఖనము చాలాసార్లు నేను చెప్తున్నాను కదా, ఏది సంఘంలో జరిగినా అది లేఖనంలో ఉండే విధంగా జాగ్రత్త పడతాను. హల్లెలూయా. మీరు వాక్యము చదివినప్పుడు లేచి నిలబడము లేఖనం చూయించాను. గత దినాల్లో లేఖనం చూయించాను. స్వరమెత్తి ఆరాధించడము లేఖనము, సంగీత వాయిద్యములతో ఆరాధించడము లేఖనము. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగినా అది లేఖనానుసారముగా ఉండడానికి జాగ్రత్త పడతాను. హల్లెలూయా. ఈరోజు ఈ మాట ద్వారా మీ హృదయాల్లో ఒక ప్రత్యేకమైన మాట లిఖించబడాలి. వారి ద్వారా విన్నప్పుడు నేను అనుకున్నది, వీరికి లేఖనము తెలియదు కనుక, పరిచర్య ధర్మము తెలియదు కనుక మాట్లాడుచూ ఉన్నారు అనుకుంటూ అలాగ సహించుకుంటూ వచ్చాను. అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ మీరు గమనించండి వారు పరిచర్యలు ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో వారు ఒక మాట ఒక వ్యాన్ కాబట్టి చెబుతూ ఉన్నాను. వ్యాన్ కాస్త తన కొరకు వాడాడు అనుకోండి,
ఎక్కడెక్కడో తిరిగిపోతుందండి. ఎవరినెవరినో తిప్పుతూ ఉన్నాడండి, ఎవరినెవరినో తిప్పుకుంటున్నాడండి. ఓకే, గమనించండి. లేఖనము చెప్పినటువంటి మాట ఆ విషయంలో నేను మన పెద్దలందరికీ చెప్పుకుంటూ వచ్చాను. కళ్ళము దున్నుతున్నటువంటి ఎద్దు ముఖమునకు చిక్కము పెట్టకూడదు. కళ్ళము తొక్కుచున్నటువంటి ఎద్దు ముఖమునకు చిక్కము పెట్టకూడదు. చదువుకున్న వారికి తెలియదు కనుక ఆ చిన్నప్పుడు ఆ యొక్క వరి కోసిన తర్వాత ఆ వడ్లు ఉంటాయి కదా, ఆ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను అలాగా కొట్టి దంచి తీసి అది మరి మన యొక్క కొట్లకు చేర్చుకునేటువంటి వారం. కొట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఉంటాయి. వాటిని సమకూర్చడానికి మా సైడు మా వరి బాగా పండించేవాళ్ళం. నీకు కన్నా చిన్నగా ఉన్నప్పుడు నేను ఆ బంతి తిప్పడం అంటారు, ఆ 3-4 ఎద్దులను కలిపి అలాగ ఒక జంటగా కలిపి అలాగ ఆ యొక్క బంతి మీద తిప్పుతూ ఉంటారు, ఆ గడ్డి వేస్తూ ఉంటారు. తద్వారా ఆ ఎద్దులు తొక్కడం ద్వారా వాటికి ఉన్నటువంటి గింజలు రాలిపోయి అవి గడ్డిని తీసేసి వాటిని సంచుల్లోకి మార్చుకుంటాం. సరే, వాటికి కొందరు రైతులు ఏం చేస్తారంటే చిక్కం పెడతారు. ఎందుకు తెలుసా? అది తినుకుంటూ తిరగదు, అందుకొరకు చిక్కం పెడతారు. మా నాన్న ఆ యొక్క జంతువులను ప్రేమించేటువంటి వాడు. ఎప్పుడు కూడా కళ్ళం పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. నాకు బాగా గుర్తు, కళ్ళం పెట్టడానికి ఇష్టపడేవాడు. ఒకవేళ మరీ ఎక్కువగా అది తిరగట్లేదు, అక్కడే నిలిచిపోయింది అన్నప్పుడు అప్పుడు కాస్త కొద్దిసేపు చిక్కం పెట్టేటువంటి వాడు. అక్కడ రాయబడినటువంటి మాట 9వ అధ్యాయం 8వ అధ్యాయం ఇందాక చదివాం కదా, 9వ అధ్యాయము 9వ వచనం 12వ వచనం చదివాము. 9వ వచనం చదువుదాం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నవాడా, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను. చాలు, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఆ కళ్ళము తొక్కుతూ ఉన్నప్పుడు దానికి అధికారం ఉంది. ఆ గడ్డిని తిని బలం తెచ్చుకోవడము ఏమైనా అన్యాయం అంటారా? సంఘానికి చెమటోడ్చి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంఘములో కొంతవారు ఆ స్వేచ్ఛను అనుభవించడము అన్యాయమంటారా? గమనించండి. కళ్ళము తొక్కుచున్నటువంటి ఎద్దు ముఖమునకు చిక్కము పెట్టకూడదు. హల్లెలూయా. దుర్వినియోగము చేయడం వేరు. దుర్వినియోగం చేయడం ఆ పైన అదంతా అదే మాట్లాడతాడు. నేను పాస్టర్ గారు కాదండి, నా జీతం సరిపోవట్లేదండి, ఆ ఇల్లు కట్టాలండి, ఇల్లు కట్టనందుకు పైసలు కావాలండి. సంగమా, మీరందరూ గుప్పిళ్ళు విప్పాలి. వచ్చే వారము ఒక్కొక్కరు 500 తీసుకొచ్చే వాళ్ళే సంఘానికి రావాలి. మిగతా వాళ్ళు వచ్చినట్టు లేకుండా మీ వల్ల వచ్చే లాభం ఏముంది? మాకు లాభం ఏముంది? మీరు రావాల్సిన అక్కర్లేదు అన్నట్టుగా చెప్పేవారు ఉన్నారు. ఆ స్వాతంత్రం మాకు లేదా? పౌలు అక్కడ పైన అదే చెప్తున్నాడు. ఆ స్వాతంత్రం మాకు లేదా? సంఘం నుండి సేవకుడు, లేఖనము ధర్మశాస్త్రము చెబుతున్నటువంటి విధి ఏమిటంటే సంపూర్ణ సేవకుడు ఆ సంఘం ద్వారా పోషించబడాలి. సంఘం ద్వారా పోషించబడాలి. సంపూర్ణమైనటువంటి సేవలు లేకపోతే, సంపాదించేటువంటి స్థితిలో ఉంటే ఆ సంఘము పైసలు, సంఘం యొక్క డబ్బు వాడుకోకూడదు. సరే, ఆ యొక్క లేఖనాన్ని నెరవేర్పుగా నేను మాటికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంఘంలో ఒక్క పైసా కూడా నేను వాడను. హల్లెలూయా. మీరందరూ దానికి సాక్షులు. ఇంకా ఈ యొక్క శ్రమలో నేను పడుచున్నటువంటి శ్రమలో అందరూ చూస్తూ శక్తికి మించి కానుకలు ఇస్తూ ఉన్నారు. 10వ భాగం ఇవ్వడానికి దేవుడు ప్రేరేపించి బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. వారు ఉన్న దాంట్లో కొద్ది దాంట్లో వారి శక్తికి మించి కానుకలు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అదే చెబుతూ ఉన్నాడు, నాకు స్వాతంత్రం లేదా? మీ కానుకలు వాడుకోవచ్చు కదా, వాడుకోను. అందరి సేవకులు లాంటి వాడిని కాదు. పౌలు చెబుతూ ఉన్నాడు, నేనే నా సొంత చేతులతో కష్టపడి మీకు పెట్టాలనుకుంటాను, కానీ మీ కష్టం తినేంత దరిద్రతలో నేను లేను. హల్లెలూయా. మీ కష్టము తిని ఆ
మీద, మీ చెమట మీద, మీ రక్తం మీద మెట్లు కట్టుకొని ఆ మెట్ల మీద ఎక్కి డ్యాన్స్ చేసే మనసు కాదు నాది. హల్లెలూయా. సంఘం నడిపించబడాలి కాబట్టి మనీ అవసరం, కానుకలు అవసరం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరం. కానీ నా క్షేమాభివృద్ధి కొరకు దేవుని క్రమమును తప్పి నేను వాడుకోను. హల్లెలూయా. కళ్ళమూతి తొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. 3 రోజులు గంటల తరబడి, ఒకరోజు 12-1 గంట కూడా అవుతుంది, 12-1 గంట కూడా అవుతుంది. మళ్ళీ 4 గంటలకు లేచి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. శంకరయ్య అయితేనేమి, శామ్యుల్ రాజు గారు అయితేనేమి, బాబీ గారు అయితేనేమి, వారు చెమటోడ్చి మందిరం కొరకు ప్రయాసపడుతూ ఉంటే, వారు ఎప్పుడైనా కొద్దిపాటి స్వేచ్ఛ మీకు అనిపిస్తుంది. మీరు ఆ పని చేసి ఆ పని చేయండి, అది వేరుంటుంది. హల్లెలూయా. కళ్ళము త్రొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఎవరైనా ఈ సంఘము కొరకు శ్రమపడచ్చు, కష్టపడచ్చు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుచు ఉండగా వారి గురించి మాట్లాడే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. అందరూ లేచి నిలబడదాం.